నమస్తే. నేను మీ ఓంప్రకాష్ వర్ణ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. మన దగ్గర ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. అలాగే టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ ఉంటాయి. లైక్ డయాబెటీస్, ఓవర్ వెయిట్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, పీసీఓడి అండ్ వెరికోస్ వెయిన్స్ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మన దగ్గర ఖచ్చితంగా టైలర్ మేడ్ ప్లాన్స్ ఉంటాయి. 4 to 6 monthsలో రివర్సల్ జరుగుతుంది, ప్రొవైడెడ్ మీరు కమిటెడ్గా ఉంటే. సో మీరు ఒకవేళ కమిటెడ్గా ఉంటే కనుక స్క్రీన్ పైన అయితే నెంబర్ స్క్రోల్ అవుతుందో దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈరోజు వీడియోలో వ్యూవర్స్ కామెంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హెయిర్ లాస్ అండ్ గ్రే హెయిర్ గురించి క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ దీంట్లో స్టెప్ బై స్టెప్ కనుక వెళ్ళినట్లయితే, మీరు తినే డైట్లో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే కాన్స్టిపేషన్ సమస్యలు ఏమీ లేకుండా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీప్ అండ్ స్ట్రెస్, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా స్లీప్ ఉండేటట్టు చూసుకోండి, అలాగే స్ట్రెస్ లేకుండా చూసుకోండి. ఇవి చూసుకొని నెక్స్ట్ మనం ఎక్స్టర్నల్గా ఏం వర్కౌట్ చేయొచ్చు దాని గురించి ఆలోచిస్తుంటాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ మధ్య కాలంలో అసలు ఆయిల్ ఎక్కువ అప్లై చేయట్లేదు. సో అట్లీస్ట్ ఒక వీక్లో వన్ టైం అన్నా కూడా మీరు ఫింగర్ టిప్స్తో, అంటే మొత్తం తలకంతా ఆయిల్ పట్టించి ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, వాటితో స్కాల్ప్ అంతా కూడా నీట్గా, ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఒక 20 to 30 minutes ఖచ్చితంగా మసాజ్ చేయండి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ వాష్కి హైలీ కండిషనైజ్డ్, కెమికలైజ్డ్ షాంపూస్ ఏవి వాడకుండా మన ట్రెడిషనల్ మెథడ్లో, ఇండియన్ మెథడ్లో వచ్చే కూకుడుగా రీటా ఉంటుంది, వీటిని మాత్రమే మీరు యూస్ చేయండి. తద్వారా మీ హెయిర్లో, అంటే స్కాల్ప్లో అంతా కూడా కెమికల్ డిపాజిషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయానికి వచ్చినట్లయితే, హెడ్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బేసిక్గా మనం తీసుకునే ఆక్సిజన్లో ఒక 30% బ్రెయిన్కి వెళ్తుంది, అంటే హెడ్కి వెళ్తుంది. అలాగే హార్ట్ నుంచి సప్లై అయ్యే బ్లడ్లో ఒక 30% హెడ్కి వెళ్తుంది అనమాట. సో అయితే ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే, మనం నిలబడి ఉన్నప్పుడు, అంటే డే మొత్తంలో మనం నిలబడి ఉన్నప్పుడు ఈ ఆక్సిజన్ కానీ బ్లడ్ కానీ హెడ్కి వెళ్ళాలంటే ఇట్ హ్యాస్ టు ట్రావెల్ ఎగ్నెస్ట్ గ్రావిటేషన్ ఫోర్స్. అంటే ఇక్కడ ఈ రీజన్లో మనకు లంగ్స్, హార్ట్ రెండూ ఉంటాయి. సో అవి కిందికి వెళ్ళడం చాలా ఈజీ, అంటే టువర్డ్స్ గ్రావిటేషన్ ఫోర్స్ ఈజీగా వెళ్తుంటాయి. బట్ పైకి వెళ్ళడం అనేది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. అంటే ఇట్ హ్యాస్ టు ట్రావెల్ గ్రావిటేషన్ ఫోర్స్కి ఎగనెస్ట్గా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో అట్లీస్ట్ మనం పడుకున్నప్పుడు, అంటే సఫిషియెంట్ స్లీప్ ఉంటే, ఆ స్లీప్ టైంలో ఆ ఫ్లో అనేది ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి బ్రేక్స్ లేకుండా ఈజీగా జరుగుతుంది. బట్ దురదృష్టం ఏంటంటే, ఆ పడుకున్న టైంలో కూడా ఇంత పెద్ద లావు పిల్లోస్ వేసేసుకుంటారు. సో ఆ పిల్లో వేసుకోవడం వల్ల ఈ ఫ్లో అనేది అబ్స్ట్రక్షన్ అవుతుంది. కాబట్టి పిల్లోని మీరు వీలైనంత తక్కువ, ఒకవేళ మీకు అవకాశం ఉంటే అసలు పిల్లో లేకుండా పడుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. లేదు, మీరు ఒకవేళ ఇంత లావు ఉంటే ఓవర్ నైట్ మళ్ళీ మీరు దాన్ని చేంజ్ చేయలేరు. కాబట్టి గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ దాన్ని తగ్గిస్తూ ఒక లాస్ట్ 2-3 inches ఈ మాత్రం వేసుకుంటే పర్లేదు. బట్ మళ్ళీ వేసుకున్నా కూడా షోల్డర్స్ పిల్లో పైన ఉండేటట్టు చూసుకోండి. తద్వారా ఏంటంటే నెక్కి స్ట్రెచింగ్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే, సో అలా మెయింటైన్ చేస్తూ, దాంతో పాటుగా కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ, ఈ ఫిజికల్ యాక్టివిటీస్లో ఎస్పెషల్లీగా మనకు 4 ఆసనాస్ ఉంటాయి. ఈ 4 ఫస్ట్ది ఆల్మోస్ట్ ఆల్ చాలా ఛాలెంజింగ్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి శీర్షాసన్ అంటాం. శీర్షాసన్ మీరు వితౌట్ సపోర్ట్ చేయొచ్చు, లేదా వాల్ సపోర్ట్తో మీరు చేయొచ్చు. బట్ అది చాలా ఛాలెంజింగ్గా, అందరూ చేయలేరు. కాబట్టి శీర్షాసన్ పక్కన పెట్టి నెక్స్ట్ వచ్చేసి వాట్ యూ కెన్ సే సర్వాంగాసన్, షోల్డర్ స్టాండ్ అంటాం. సో ఇది కూడా మళ్ళీ మీరు వాల్ సపోర్ట్తో చేయొచ్చు. ఈ 2 పక్కన పెడితే నెక్స్ట్ 2 చాలా ఈజీ, అందరూ చేయొచ్చు. ఫస్ట్ అంటే నెక్స్ట్ రెండిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అగైన్ పర్వతాసన్, రైట్? పర్వతాసన్ ఇలా ఇన్వర్టెడ్ వి పొజిషన్లో ఉంటుంది, అది చేయాలి. ప్లస్ శశాంకాసన్ చేయాలి. ఇవి చేస్తూ కొంచెం మీరు స్ట్రెస్ తగ్గించుకొని, రైట్, బాడీలో మూమెంట్స్, ఫిజికల్ యాక్టివిటీస్ అని కనుక మీరు పెంచుకుంటూ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే గ్రే హెయిర్ కూడా తగ్గుతుంటుంది. సో ఫుడ్ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్గా ఉండండి. ఖచ్చితంగా ప్రోటీన్ లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోండి. అంతేగాని ఏదో యాడ్లో చెప్పారు షాంపూలో ప్రోటీన్ ఉంది, అవన్నీ వేస్ట్. ఎందుకంటే షాంపూలో ఉన్న ప్రోటీన్ మీకు లోపలికి వెళ్ళదు కదా. కాబట్టి మీరు ఫుడ్లో ఉంటే కనుక అది లోపలికి వెళ్తుంది. అంటే ఆ హెయిర్ బేస్ నుంచి, రూట్ నుంచి దాన్ని మనం ట్రీట్ చేయడం అనేది జరుగుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి, అంటే ఒకవేళ మేల్ కనుక అయితే హెయిర్ కట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త హెయిర్ వచ్చేటప్పుడు ఆ కొత్త హెయిర్ గ్రే రాకుండా నార్మల్గా బ్లాక్గా ఉంటుంది.
సో ఇవి ప్రాక్టీస్ చేస్తూ మీ రెస్పాన్స్ ఎట్లా ఉందనేది మాకు కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ మీరు సీరియస్గా ఉండి కమిటెడ్గా ఉండి మన ప్రోగ్రామ్స్లో కనుక జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీరు ఏదైతే స్క్రీన్ పైన నంబర్స్ కూడా అవుతుందో దానికి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి కాంటాక్ట్ చేసి మీరు ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఇంకా ఏ కాంటెంట్ పైన అంటే ఏ అంశం పైన మీకు వీడియోలు కావాలో మాకు కామెంట్లో తెలియజేస్తే వాటిపైన మేము మీకు వీడియోస్ అందజేసి మీకు తెలియజేస్తుంటాము. థ్యాంక్ యూ.